డెలివరీ కంపెనీ జొమాటో క్విక్ కామర్స్ యాప్ బ్లింకిట్ ను నడిపించే ఇంటర్నల్ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుండి వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఇప్పటి వరకు ప్రతి ఆర్డర్ పై ₹10 ప్లాట్‌ఫామ్ ఛార్జ్ వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని ₹12కు పెంచింది. అంటే దాదాపుగా 20% పెరుగుదల. ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు తొలిసారిగా 2023 ఆగస్టు 2న ప్రారంభించబడింది. ₹2 మాత్రమే పెరిగినా దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. నిపుణుల అంచనా ప్రకారం జొమాటో రోజుకు సుమారుగా 25 లక్షల ఆర్డర్లను పూర్తి చేస్తుంది. అంటే ఈ పెరుగుదల ద్వారా కంపెనీకి రోజుకు 15 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుంది. ఏడాదికి దాదాపు 180 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక జూన్ త్రైమాసికానికి వస్తే కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే కాలంలో 4,206 కోట్లు ఉండగా ఈసారి 7,167 కోట్లకు పెరిగింది. అయితే మరోవైపు నికర లాభం మాత్రం భారీగా తగ్గిపోయింది. గతేడాది 253 కోట్ల లాభం సాధించిన కంపెనీ ఈసారి కేవలం 25 కోట్లకే పరిమితమైంది. ఈ మార్పులు చూసి వినియోగదారులు మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఒకవైపు ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచుతూ మరోవైపు డిస్కౌంట్లు, ఆఫర్లను తగ్గిస్తున్నారని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మంది కస్టమర్లు ₹2 పెరుగుదలకే పెద్దగా పట్టించుకోకపోయినా కంపెనీకి మాత్రం కోట్లలో లాభం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి వినియోగదారుల ఖర్చు చిన్నగా అనిపించినా కంపెనీకి ఇది పెద్ద లాభం కలిగించే వ్యూహం అని చెప్పవచ్చు.